నమస్కారం. రేపు 18వ తారీఖు నుండి మనకి నామినేషన్స్ మొదలవుతూ ఉన్నాయి. మనకి చింతలపూడిలో ఉన్నటువంటి ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి కూడా 25వ తారీఖు వరకు కూడా ఆర్ఓ గారు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ నామినేషన్ సందర్భంగా నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులందరికీ కూడా పోలీసు వారి విన్నపం కానీ హెచ్చరిక కానీ అనుకోండి, ఏదైనా సరే వారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడా కూడా ఎంసీసీ వైలేషన్ చేసే విధంగా కూడా ఎవరు కూడా ప్రవర్తించవద్దని, ఏ విధమైనటువంటి ర్యాలీ కానీ లేదా ప్రచారం కానీ చేయాలంటే ప్రతి దానికి కూడా ఆర్ఓ గారి దగ్గర తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని, ఈ పర్మిషన్ తీసుకునే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదండి. అది చాలా ఈజీ ప్రాసెస్. వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏ అప్లికేషన్కి అయినా సరే ఈజీగా 1 డేలోనే పర్మిషన్ వస్తుంది. ఒక్క సబ్జెక్టు కండిషన్ ఏమిటంటే వీళ్ళు 48 గంటల ముందుగా మాత్రమే అప్లై చేసుకోవాలి. అది ఒకటే కండిషన్ తప్ప, ఎమర్జెన్సీ అయితే ఆర్ఓ గారు ఎగ్జామిన్ చేసి ఎమర్జెన్సీ కేసులో ఆ పర్మిషన్ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే మీ ప్రోగ్రామ్స్ అన్నీ ముందే తెలుస్తాయి కాబట్టి ముందుగానే అప్లై చేసుకోండి. ఎవరు ఏ రోజు నామినేషన్ వేయాలనుకునేది కూడా ముందుగా అప్లై చేసుకున్నట్లయితే ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎవరు ముందు అప్లై చేసుకుంటే ఆ రోజు వారికి కేటాయించడం జరుగుతుంది. అదే టైంకి వేరే వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఆ టైం వారికి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వారు ఇంకొక టైం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ ఒకే టైం బాగుందని చెప్పి ఒకే రోజు ఒకే టైంకి వస్తే అలాగా అందరికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరగదండి. కాబట్టి ఎవరు ముందు అప్లై చేస్తే, అది మనం చెప్పేది కాదు, ఆన్లైన్లో యాప్లో అప్లై చేయడం కాబట్టి ఎవరు అప్లై చేస్తే అక్కడ రికార్డెడ్గా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించి, అన్ని పార్టీల వారు అలాగే ఇండిపెండెంట్గా నామినేషన్స్ ఫైల్ చేసే వ్యక్తులు కూడా ఈ విషయాన్ని గమనించుకొని వారు ఎప్పుడు నామినేషన్ వేయాలనుకుంటున్నారో అది ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ర్యాలీలో ఎలాంటి క్రాకర్స్కి అవకాశం లేదు. అలాగే ఇతర పార్టీల అభ్యర్థుల మీద కానీ ఇతర పార్టీల మీద కానీ లేదా వ్యక్తుల మీద కానీ ఎవరి మీద కూడా ఏ విధమైనటువంటి విషపూరిత ప్రచారాలు కానీ అలాగే వ్యక్తిగత దోషాలకు కానీ అవకాశం లేకుండా వారి పార్టీని వారి వ్యక్తిగత ప్రచారాన్ని చేసుకొని ఏ విధమైనటువంటి అలజడులు లేకుండా, ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకుండా మన జంగారెడ్డిగూడెంలో సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక్క సంఘటన కూడా రికార్డు కాకుండా అసాంఘిక శక్తుల వల్ల ఈ ఎక్కడ ఎలక్షన్ ప్రాసెస్కి ఇబ్బంది కలిగిందనే ఇది లేకుండా మనం ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ అభ్యర్థులందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా మరీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.